గుడ్ ఈవినింగ్, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిపోయింది. బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ 5 ఏళ్లుగా నిలిచిపోయిన అమరావతి పనులను పట్టాలెక్కించేసింది. కూటమి పొత్తులో వైసీపీ చిత్తుగా ఓటమిని చవిచూసింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్థిక అంశాలలో కేంద్రం చేస్తున్న సాయం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తుందా? ముఖ్యంగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నారా? అటు సూపర్ 6 పథకాల అమలుపై సర్కార్ దృష్టి సారించిందా? ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో పాటు మాట్లాడేందుకు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, జూమ్లో మరికాసేపట్లో జాయిన్ అవబోతున్నారు. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్, టీడీపీ సీనియర్ నాయకులు జూమ్లో జాయిన్ అయ్యారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి, జూమ్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా శ్రీలీల గారు, రాజకీయ విశ్లేషకులు, జూమ్లో జాయిన్ అయ్యారు. ముందుగా గెస్టులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే. రైట్, మొత్తంగా మోహన్ రెడ్డి గారు మీ నుంచే స్టార్ట్ చేద్దాం. మొత్తంగా అధికారాన్ని మీరు కోల్పోయి సంవత్సరం అయిపోయింది. అటు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకుని సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. సో ఎన్ని మార్కులు వేస్తారు మొత్తంగా కూటమి సర్కార్కి ఏడాది పాలనపై? నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మేమైతే 0 మార్కులు వేస్తున్నామండి. సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేసిన సందర్భం లేదు. కేవలం 4,000 రూపాయల పెన్షన్, 3,000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 చేసే కార్యక్రమం తప్ప వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏమంటారు? సూపర్ 6 లో ఒకటి అమలైంది, మళ్ళీ రేపు తల్లికి వందనం. ఒకటి కాదు 3,000 ఇస్తున్న దాన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 చేస్తున్నారు తప్ప దాంట్లో కూడా 50 లక్షల పెన్షన్లు తీసేసినారు. వీళ్ళు చేసిన ఘనకార్యాలు అయితే ఏమీ లేవు అని చెప్తున్నా. అదే విధంగా వీళ్ళు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే దారి పొడుగున పోయే వాళ్ళందరినీ కొట్టుకుంటా, తన్నుకుంటా, చంపుకుంటా, ఎక్కడ ఎవరు కూడా సోషల్ మీడియాలో మాట్లాడినా కానీ, వ్యతిరేకంగా మాట్లాడినా కానీ, ఏం చేసినా కూడా వీళ్ళని కొట్టి బయటికి దొబ్బే పరిస్థితి, రాష్ట్రం విడిపించే పరిస్థితి తీసుకొచ్చినారు. కాబట్టి వీళ్ళని పూర్తి స్థాయిలో ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి రాకుండా చూసినారు. ఇది ఒకటి. తర్వాత వీళ్ళు చెప్పడం ఏమంటే, మేము అధికారంలోకి వచ్చే ఎక్కడున్నా కూడా మహిళల జోలికి పోతే అదే ఆఖరి చూపు, మళ్ళా ముందు చూపు ఉండదు, వెనుక చూపు ఉండదు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ప్రస్తుతానికి కూడా రోజు నిన్న అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి దానిపై ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి కూడా డీజీపీని పిలిచి మందలించిన సందర్భాన్ని చూసాం కదండి. ఎవరు సీరియస్ అయితే ఏముంది సార్? జరిగిపోయిన తర్వాత మీరు, నేను, ఆయన సీరియస్ అయితే వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? రారు కదా. 14 మంది కలిసి డాప్తాడ మండలం అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. ముఖ్యమంత్రి ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గత ప్రభుత్వంలో గంజాయిని, అదేవిధంగా ఈ మత్తు పదార్థాలను యువతకు బానిసలు చేయటం వల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఖచ్చితంగా దానిపై మనం ఉక్కుపాదం మోపుతున్నాం, ఇంకా కఠిన చర్యలు తీసుకోండి, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామని చెప్పారు. ఎలా చూడాలంటారు చంద్రబాబు వ్యాఖ్యల్ని? ఇప్పుడు పోలీసులు ఫ్రీ హ్యాండ్ ఎవరు, ఎక్కడ, ఎప్పుడు ఇచ్చేది? పవన్ కళ్యాణ్ చేతిలో ఒక హ్యాండ్ ఉంది, లోకేష్ గారి చేతిలో ఒక హ్యాండ్ ఉంది, హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఒక హ్యాండ్ ఉంది, ఫైనల్ గా ముఖ్యమంత్రి గారి చేతిలో ఎవరు ఉంటారు? పోలీసులు ఎవరు ఉంటారు? వీళ్ళు రెడ్ బుక్ ఒకటి పెట్టుకున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేసేట్టుగా ఉంటే వాళ్ళు అధికారంలో ఉంటారు. లేదంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ కానీ, సస్పెండ్ కానీ, వీఆర్ కానీ వాళ్ళు పెట్టే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఎవరు అమలు పరుస్తున్నారు? వీళ్ళు మాటల్లో ఎక్కువ, చేతల్లో చాలా తక్కువ. మాటలు అయితే బ్రహ్మాండంగా చెప్తారు, ఎక్స్పోజ్ చేయడం అయితే బ్రహ్మాండంగా చేస్తారు. ఆ తర్వాత చేసే కార్యక్రమం వచ్చి పూర్తి తక్కువ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి రైతులు కోరినారు, అయ్యా మాకు పొగాకు గిట్టుబాటు ధర దొరకడం లేదు, మాకు ఇబ్బందులు పరిష్కరించండి అని చూడమని చెప్తే, అక్కడ పొగాకు రైతులు పోతే అక్కడ నల్ల బ్యాడ్జీలు, చెప్పులు తీసుకొని పోయి దాన్ని ఇలా పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఇది అర్థం అవుతుంది. మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. విజయభాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, మీకైతే 0 మార్క్స్ వేస్తామని చెప్తూ ఉన్నారు మోహన్ రెడ్డి గారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయలేదు, మొత్తంగా పోలీసు వ్యవస్థని వాళ్ళ ప్రత్యర్థులపై వాడుతున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు? అవునులే, ఇప్పుడు వాళ్ళు సుపరిపాలన అందించారు కాబట్టి, రామరాజ్యాన్ని అందించారు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఆవిష్కరణలు చేశాం, ఎన్నో అద్భుతాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అసలు వాళ్ళ పరిపాలనలో రాజధానిని ఏం చేశారు? అసలు రాజధాని అనేది ఒకటి ఉందా వాళ్ళ పరిపాలనలో? నంబర్ 1. పోలవరాన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్లారా? లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ సంగతి ఏంటి? అదేవిధంగా మిగతా అభివృద్ధి కార్యక్రమాల సంగతి ఏంటి? ఇవేమీ పట్టకుండా నవరత్నాలు అని చెప్పేసి చెటారు కొమ్మన మిఠాయి పొట్టంలాగా ఊరిస్తే ప్రజలు తెలుసుకొని తిరగబడి పూర్తి అరాచకం, దౌర్జన్యాలు, దోపిడీలు, దమనకాండలు వీటికి నిలయంగా మారినటువంటి వైసీపీని గద్దెదించిన విషయం మర్చిపోయి ఏడాది అయిపోయింది అంటే, ఏడాది అనేది ఒక స్వల్పకాలం. పోతే వీళ్ళు చేసిన అరాజకాలు, దౌర్జన్యాలు వీటన్నిటిని సమీక్షించడానికి ఒక్కో ప్రభుత్వ శాఖలో వీళ్ళ అవినీతులని, అక్రమాలని సమీక్షించుకోవడం, ఆ తర్వాత వీటిని ఎలా గాడిని పెట్టాలని
ఆలోచించుకోవడం, ఆ తర్వాత వాటికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ చూసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు రేపు ఉదయం 8,745 కోట్లు తల్లుల ఖాతాలో రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో రేపు నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పింఛను 3,000 నుంచి 4,000 పెంచడం జరిగింది. అదేవిధంగా అన్న పేరుతో ఉన్న క్యాంటీన్లు బీదా బిక్కి అనాథలు అభాగ్యులు పోతే వీళ్ళందరూ బిచ్చగాళ్ళు వీళ్ళందరూ ఎంతో సంతృప్తితో భోజనం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ పెట్టినా అన్న క్యాంటీన్లకి ఎంత రష్ ఉంటుందో, ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎంత చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ఎంత మెచ్చుకునే విషయం వాళ్ళు చెవిటి ప్రభుత్వం చెవిటి పార్టీకి వినపడదు. అదేవిధంగా చెప్పండి. విజయభాస్కర్ గారు, అధికారం చేపట్టిన తొలినాళ్లలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు ఇంత సుదీర్ఘ అనుభవం ఉంది, కానీ ఈ విధ్వంసం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందో నాకు తెలియలేదు, మొత్తం వ్యవస్థల్ని కూడా నాశనం చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు వ్యవస్థలన్నీ చక్కబడినట్లేనా? ఇక పాలన దూసుకు వెళ్తుందా? ఏం చెప్తారు ప్రజలకి? వ్యవస్థలని ఇంచుమించు గాడిలో పెట్టడం జరిగింది. ఇంకా కొంత ఉంది. చిన్న విషయం కాదు. వాళ్ళకి అధికారం అనేది దోపిడీకి ఒక కేంద్రంగా భావించారు. వాళ్ళకి అధికారం కావాల్సింది ప్రజల మేలు కోసం కాదు. వాళ్ళ చిన్న బొజ్జకి శ్రీరామరక్ష అనే రాక్షస గణాలు ఆ పార్టీలో ఉన్నారు. పాలిగాడ్ల వ్యవస్థకి మరో ప్రతిరూపం జగన్ రెడ్డి పరిపాలన. పోతే అన్ని రంగాల్లో దోపిడీగాడు, రౌడీలు, పోతే దౌర్జన్యకారులు, వీళ్ళంతా ఆఖరికి ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రకు పోయి టెస్ట్ వేశారు. విశాఖలో, శ్రీకాకుళంలో టెస్ట్ వేశారు, కొత్త జిల్లాల్లో టెస్ట్ వేశారు. పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో లేనప్పుడు కడప జిల్లా ఎంత ప్రశాంతంగా ఉండింది. వారు వచ్చిన తర్వాత నుంచే రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి వీళ్ళందరూ కడప జిల్లాని, ప్రశాంతమైనటువంటి ఆ జిల్లాని ఏ విధంగా రక్తసిక్తం చేశారు, ఎన్ని రిగ్గింగ్లు పాల్పడ్డారు. విజయభాస్కర్ గారు, గతాన్ని వదిలేయండి. విజయభాస్కర్ గారు, గతాన్ని వదిలేయండి. మొత్తంగా కూటమి సర్కార్కు ప్రజలు పట్టం కట్టారు. ఆంధ్రుల ఆశలు ఆశయాలను మీరు ముందుకు తీసుకెళ్తారని మీకు బృహత్తరమైన బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను ఏడాది కాలంలో ఎంతవరకు పూర్తి చేశారు? రానున్న 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? గతమంతా ప్రజలకు తెలుసు, వాళ్ళు సరిగా పాలన చేయలేదనే మీకు పట్టం కట్టారు కదా ప్రజలు. అవును, మీరు అన్నది కరెక్ట్. మీరు అన్నది అక్షరాల కరెక్ట్. మా మీద బాధ్యత ఉంది. మేము కూడా చెప్పాము. వాళ్ళు రియలైజ్ అయ్యారు, మాకు అనుకూలంగా ఓటేశారు. మేము అఖండ విజయంతో అధికారంలోకి వచ్చాం. మా మీద చాలా గురుతర బాధ్యత ఉంది. మేము చెయ్యాలి, చెప్పినన్ని హామీలన్నీ నెరవేర్చాలి. అందులో మీరే అన్నారు గాడి తప్పిన పరిపాలన అని చెప్పి. దాన్ని సవరించుకుంటా వచ్చాం. గాడి తప్పిన పరిపాలన అది ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. రేపు ఉదయాన్నే తల్లికి వందనం 8,745 కోట్ల రూపాయలు మేము ఖాతాలో జమ చేయబోతున్నాం. అది 1వ తరగతి పిల్లలకు గడ. రేపు చేరబోయే 1వ తరగతి పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చేరబోయే వాళ్ళ వరకు అందరికీ జమ చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఎంతమంది జమ చేయడం జరుగుతుంది. అదే విధంగా సుఖీ బాబా, అన్నదాత సుఖీ బాబా త్వరలో అది కూడా రూపుదాల్చుకోబోతుంది. అదే విధంగా ఆగస్టు 15 నుంచి పోతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం. అదే విధంగా ఆల్రెడీ అన్న క్యాంటీన్లు ఇచ్చేసాం. ఇకపోతే అభివృద్ధి వైపు చూస్తే అసలుకి ప్రజలకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలను కల్పించాం. విజయభాస్కర్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తాను. శ్రీలీల గారు వాయిస్ తీసుకుందాం. శ్రీలీల గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, మొత్తంగా చూస్తున్నాం, ఏ ప్రభుత్వానికైనా అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 కళ్ళు. ఈ అభివృద్ధి సంక్షేమంలో కూటమి సర్కార్ ఎన్ని మార్కులు సాధించింది? ఆంధ్ర ప్రజలు కలలుగన్నట్టుగా, ఆంధ్ర ప్రజల ఆశయాలకు అభిమతంగా ఈ కూటమి సర్కార్ ఏడాది పాలన కొనసాగిందా? ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అలాగే మీకు ప్రేక్షకులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కూటమి ఏర్పడటానికి కారణం ఏంటి? అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం జరిగింది 2019 నుంచి 24 వరకు అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున మిగతావన్నీ మనం పక్కన పెడదాం. ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పిందైనా లేకపోతే తను చెప్పిందైనా చూస్తే, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఇంటి కారు డ్రైవర్ల భార్యల చేత రుద్దించటం అనేది అసలు వాల్యుయేషన్ ఎవరైనా అలా చేయిస్తారండి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ పొందిన ఘనత ఏంటంటే ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని సెల్యూట్ కొట్టించుకోవాల్సిన వాళ్ళని సెల్లో నిలబెట్టారు. ఎంత దారుణం, ఎంత అమానుషం!
చరిత్రలో ఎక్కడైనా ఉందా అండి ఇట్లాంటిది? అంటే లాఠీలకు బేడీలు చెప్పుకోవాలంటే ఎంత ఘోరం అంటే ఈ రోజున చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు 2019 అతను ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు మంగళవారం రాత్రి 11:30 గంటలకు ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ప్రజానాయకుడి అక్రమ అరెస్టు వరకు ఎలా కొనసాగింది, ఎంత దారుణంగా వీళ్ళ రావణ కాష్టం చేశారు రాష్ట్రాన్ని. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అసలు ఎక్కడా కూడా 1 మినిట్ సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడదురు కానీ ఎక్కడా కూడా అసలు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి గురించి ఈ రోజు కూడా గుండె తరుక్కుపోతుంది. అతనికి ఏ రాజకీయంతోని సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులతో పరిచయం లేదు. కేవలం ఒక గవర్నమెంట్ ఎనస్థేషియా డాక్టర్ గా తను ఒక డాక్టర్ గా రెస్పాండ్ అయ్యారు, తను ఒక డాక్టర్ గా స్పందించారు, కేవలం అక్కడ మాస్కులు లేవని. మరి ఆయన మీద ఎంత దాష్టికం అంటే, అతను ఏమైనా దోపిడీ దొంగ, మత్తు పదార్థాలు ఏమైనా సేకరించాడా, ఇంకేదన్నా చేశాడా, రౌడీయిజం చేశాడా, రేపులు చేశాడా, ఏం చేశాడంటే డాక్టర్ సుధాకర్ గారు? కేవలం ఒక మాస్కులు అడిగినందుకు నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి వెనక్కి కట్టేసి కుక్కని ఈడ్చుకుని ఈడ్చుకెళ్లారు. ఎలా చూడాలి దీన్ని అసలు? రైట్ మేడం. ఇంకా ఇంత శ్రీలీల గారు మనం క్లుప్తంగా విశ్లేషించుదాము. ఖచ్చితంగా మీరు అన్నవన్నీ జరిగిపోయాయి, ప్రజలు కూడా తీర్పు ఇచ్చేశారు. సో ప్రజల తీర్పే ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో శిరోధార్యం అనేది ఏ పార్టీకైనా ఒక చంపపెట్టు లాంటిదే. ఏ పార్టీ అయినా ప్రజలకు అనుగుణంగానే పాలన చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే పోలవరం, అమరావతి అనేవి ఇప్పుడు రెండు కళ్ళుగా, ఈ రెండే జీవనాడిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు సాగుతోంది అని చెప్తున్నారు. సో ఈ రెండింటిలో కూటమి సర్కారు ఏడాది పాలన సంతృప్తినిచ్చిందా? ఒక రాజకీయ విశ్లేషకులుగా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకుంటేండి, ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి. ఆ రోజున మనం చూస్తే అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే ఎలా ఉండిద్దో ఈ రోజున 11కు పరిమితమైన వాళ్ళ గురించి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మహిళామ తల్లుల మీద అక్రమాలు, అఘాయిత్యాలు, రైతును కన్నీరు పెట్టడం, పరదాలు కట్టుకొని తిరగటం, అమరావతి రైతులను ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. అంటే ప్రపంచంలో మనం ఎక్కడ చూసుకున్నా కూడా రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజని మనం ఎన్నో చెప్పుకున్నాం. రైతు 10 వేళ్ళు భూమిలోకి వెళ్తే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తే, అట్లాంటి రైతు వీళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూముల్ని ఇచ్చి రాష్ట్రానికి రాజధానిని ఒక రైతు ఇచ్చాడనే ఒక గొప్ప చరిత్రగా మిగిలిపోదామంటే 2019లో ఏం జరిగిందో మనం చూసాం. మరి కాబట్టి ఆ రోజున వాళ్ళ పరిపాలన ప్రజలంతా ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చేసాం, అయిపోయింది, ఇంకా రెండో ఛాన్స్ లేదు. 2024లో రెండో ఛాన్స్ ఇవ్వటానికి మాకు ఇంకా ధైర్యం చెయ్యలేకపోతున్నాం. మా బిడ్డలకు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటే మాకు భయం వేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అంటున్నారు, పోలవరం పరుగులు పెట్టబోతుంది, అమరావతి రాజధాని మళ్ళీ రూపుదిద్దుకోబోతుంది, భవితకి బంగారు భవిష్యత్తు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఎలా తీర్చిదిద్దాలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనం చూస్తాము. మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు, చూస్తున్నాం మొత్తంగా ఏడాది పాలన మాకు సంతృప్తినిచ్చింది, ఇంకా 4 ఏళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటామంటూ కూటమి నేతలు చెప్తున్నారు. మీ పరిస్థితి వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు ప్రజల కోసం పోరాడారు? ప్రజలు మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? కూటమి నాయకులు చెప్పేది ఏంటి అంటే, అసలు ఖచ్చితంగా ప్రజలు మా వైపే ఉన్నారు, మేము అసలు ప్రతిపక్షం అనేది లేదు, ఈరోజు ప్రతిపక్ష పాత్రకు కూడా పరిమితం కాలేదు, ప్రజాక్షేత్రంలో కూడా వైసీపీ కనుమరుగవుతోందని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? వంశీ గారు, విశ్లేషకులు అనే దానికన్నా ఆయన కూటమి మంచి, మీరు అన్నట్లు కూటమి మంచి అంటే బాగుంటుంది. విశ్లేషకులు అట్లా భాస్కర్ గారి కన్నా ఎక్కువ ఆయన సపోర్ట్ చేస్తుంది. విశ్లేషించాలా అంటే ఉన్న విషయాలు చెప్తున్నారు సార్. అక్కడ మనం ఏమి వాళ్ళని మాట్లాడాల్సిన పరిస్థితి కాదు. నేను మీకు స్ట్రైట్ గా వేసిన క్వశ్చన్, శ్రీలీల గారి వాయిస్ వదిలేయండి, శ్రీలీల గారి వాయిస్ వదిలేయండి. ఐ న్యూస్ ఎవరి పక్షాన ఉండదు, ప్రజా పక్షాన పోరాడతాం, ప్రజల కోసమే ఈ రోజు మనం ఈ చర్చ చేపట్టాం. ప్రజాక్షేత్రంలో ఈ 1 ఇయర్ పాలనలో మీరు ఎన్ని సమస్యలను ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున పోరాడారు? రేపు రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? దీని గురించి మాట్లాడదాం. ఎవరితో పోరాడతారు, ఎవరి పక్కన ఎవరు ప్రజల పక్కన పనిచేసినారు అనేది పక్కన పెడితే, మీరు వాళ్ళు మీతో పాటు ముగ్గురు కలిసి ఒకే పక్కన మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి మాట్లాడేటప్పుడు ఒకటి మాట్లాడడానికి ఆన్సర్ చెప్పడానికి కొంచెం అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఖచ్చితంగా సార్, మీరు మాట్లాడండి. కేవలం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి చంపి వచ్చినట్టు వీళ్ళు ప్రచారం చేసుకుని బతికి రాజకీయాల్లో ఎదిగినారు.
వీళ్ళ రాజకీయ ఉనికిని దాన్ని కాపాడుకోవడానికి మాత్రం వాడుకున్నారు. మరి ఈ రోజు నిన్న ఎస్టీ అమ్మాయిని తీసుకుపోయి రేప్ చేసి చంపి 4 రోజులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోతే మహాతల్లి శ్రీలీల గారు మరి ఆ మహిళల గురించి ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కాలే. అక్కడ సుగాలి ప్రీతి అని కర్నూలు జిల్లాలో రేప్ చేసి చంపినారు తెలుగుదేశం పార్టీ. శ్రీలీల గారు మీకు టైం ఇస్తాను. శ్రీలీల గారు మాట్లాడనివ్వండి, నేను మీకు టైం ఇస్తాను. మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. శ్రీలీల గారు మీకు టైం ఇస్తాను. శ్రీలీల గారు ఒక్క నిమిషం. 15 మంది కలిసి ఒక అమ్మాయిని ఇబ్బంది గురి చేస్తారంటే అది 20 నెలలుగా శ్రీలీల గారు మీకు టైం ఇస్తాను. నేను శ్రీలీల గారు మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ పెట్టండి. ఎందుకు వాళ్ళు దొరికితే కంటిన్యూ చేయండి. మోహన్ రెడ్డి గారు ఏముండదు కదా. ఇప్పుడు ముచ్చుమర్రి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రిలో 8 ఏళ్ల బాలికను తీసుకుపోయి చంపి పీసులు చేసి ఈ రోజుకి దొరకాలి. ఎందుకు కనపల శ్రీలీల గారికి? ఏం చేస్తున్నారు శ్రీలీల గారు? మహిళలు పోతే ఏమకి దిక్కు లేదా? మొగోళ్ళు పోతే మాత్రమే కనపడతారా? ఆ డాక్టర్ పిచ్చి డాక్టర్ అయ్యి ఆ పిచ్చి డాక్టర్ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ తిడుతూని ఇది తిట్టద్దయ్యా, ఇక్కడ రోడ్లోకి వచ్చి నువ్వేంది తిట్టడం అని తీసుకుపోయి ఇంట్లో పెట్టిన తర్వాత ఆయన చనిపోతే ఆరోగ్యం బాగలేక మేము పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పోయి తీసుకుపోయి చంపినట్టు దాంతోనే బతికినారు. ఇలా బతుకంతా దాంతోనే బతికినారు. ఇలా బతుకు అంతకు మించి వేరే బతుకులేదు వీళ్ళకు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం మాట్లాడే విషయము అభివృద్ధి సంక్షేమం ఈ 1 year లో ఏ విధంగా సాగింది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. మీరు మొదట్లో లేవనెత్తినప్పుడే నేను క్లియర్ కట్గా చెప్పాను. దానిపై ముఖ్యమంత్రి మాట్లాడారు. న్యాయస్థాన పరిధిలో ఉంది, పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి దర్యాప్తులో ఉన్న విషయాలను ఎక్కువగా మనం మాట్లాడకపోవడం మంచిదనేది సూచనగా భావించి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ప్రజాక్షేత్రంలో వైసీపీ ఏం చేయబోతుంది? వంశీ గారు సార్, ఒక మనిషిని రోడ్లో పట్టుకొని 4 చుట్టుకొని దెబ్బ కొట్టిన తర్వాత నేను మళ్ళీ ఏదో నాకు రాయో కట్టో దొరికితే నేను తిరుగుబాటు చేస్తే నువ్వు తిరుగుబాటు చేస్తూ కొట్టారు కదా ఇంటికంటే ఎట్లయ్యా? మరి కొంచెమన్నా వాళ్ళు మాట్లాడేది ఇదే కదా. వాళ్ళు డాక్టర్స్ సార్, నేను అప్పుడు కండెమ్ చేశాను, ఇప్పుడు చెప్తున్నాను. అభివృద్ధి సంక్షేమం గురించి చర్చిద్దాం. వినండి సార్, కొంచెం వినండి. చెప్పండి. ప్రజావేదిక కూల్చినారని చెప్పినారు కదా. ప్రజావేదిక కూల్చినది ఎప్పుడు? ప్రజావేదిక పోయిన తర్వాత ఎన్ని రోజులైంది? ఈవీఎంతో నేను శ్రీలీల గారికి కూడా చెప్పాను, ప్రజా తీర్పు వచ్చిన తర్వాత ఇంకా ఆ విషయాలు వద్దు, అభివృద్ధి సంక్షేమం గురించే మాట్లాడమని నేను శ్రీలీల గారికి కూడా అబ్జెక్ట్ చేసిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, అభివృద్ధి సంక్షేమం గురించి చర్చిద్దాం సార్. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తప్ప శ్రీలీల గారు ఏదన్నా అభివృద్ధి గురించి మాట్లాడినారా? పోలవరం ప్రాజెక్టు వీళ్ళే ఏటీఎం లాగా వాడుకున్నారని నరేంద్ర మోడీ గారు చెప్పినారా లేదా? అదొకటి మీరు చెప్పండి చాలు. పోలవరం ప్రాజెక్టు వీళ్ళు వాడుకున్నారు, రాష్ట్రాన్ని వీళ్ళు ఎక్కడ జరిగినటువంటి తీసుకొచ్చి మా మీద రుద్ది వీళ్ళు వాడుకున్నారు. ఎక్కడన్నా పొరపాటు ఏదన్నా జరిగితే దాన్ని తీసుకొచ్చి మా మీద రుద్దిన్నారు. మేము ఏదన్నా ప్రజలు మా దగ్గరికి వచ్చి అయ్యా మా సమస్యలు ఇది ఉంది, మాకు ఇక్కడ రాప్తాడు దగ్గర ఒకటి మర్డర్ జరిగితే ఆ మర్డర్ జరగడానికి ఓదార్చడానికి మా నాయకులు వెళ్ళకండి సార్. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఈ 1 year లో ప్రజాక్షేత్రంలో ఎంతవరకు వైసీపీ పోరాడింది, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఇది నా సూటి ప్రశ్న ప్రజల తరపు నుంచి. పోరాటం గురించి కదబ్బా, మా పోరాటం గురించి చెప్పాలి కదా. మా పోరాటం చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీకు టైం ఇవ్వలేదంటూ మీరు అంత టైం అంటున్నారు. శ్రీలీల గారు అడ్డుపడుతున్నారు. ఎక్కడవుతుంది చెప్పు? శ్రీలీల గారు ప్లీజ్ మీరు కామ్ గా ఉండండి, మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్న. ఈ 1 year లో ప్రజాక్షేత్రంలో వైసీపీ ప్రజల కోసం ఎంత పోరాటం చేసింది, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎంత అభివృద్ధి చేసినారు అనేది ఒకసారి మీరు రివ్యూ చేసుకోండి. తర్వాత మేము ఎన్ని పోరాటాలు చేసినాం అనేది కూడా మీరు రివ్యూ చేసుకోండి. మేము చేసినటువంటి ధర్నాలు కానీ, మేము చేసినటువంటి కలెక్టరేట్ ముట్టడి కానీ, మేము చేసినటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ, మేము చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాలీలు ధర్నాలు కానీ అనేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము పోరాటం ఎక్కడ చేస్తున్నామో, మేము ఎక్కడ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నామో, మేము ఎవరు యాక్టివ్గా ఉన్నామో, మేము ఎవరు ప్రజల కోసం పోరాడతామో ఎత్తుకులాడే నెంబర్ రాసుకొని తీసుకుపోయి జైల్లో పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కానీ, ప్రజలకు మేలు చేస్తున్నటువంటి చూపించడం కానీ, ప్రజలకు ఏ ఒక్క కోశాన్ని కూడా వీళ్ళు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి ఈ రోజు ఈ విధంగా విజయభాస్కర్ గారు క్లియర్ కట్ గా మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని కనీసం ప్రజాక్షేత్రంలో కూడా రానివ్వట్లేదు, పోలీసుల రాజ్యాంగం నడుస్తోంది, పోలీసులతో ఎక్కడికక్కడ మమ్మల్ని అణిచివేస్తున్నారని చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇప్పుడు ఈ 1 year లో జగన్ రెడ్డి గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ అంటే ప్యాలెస్ నుంచి రాజా మందిరం వదిలి ఆయన ప్రజల్లోకి ఎన్ని కార్యక్రమాలకు వచ్చాడు. అదేవిధంగా ఆయన వస్తే ఆగండి, ఆయన వచ్చిన తర్వాత ఎక్కడన్నా విమానాశ్రయాల్లో అరెస్ట్ చేయించామా,
హౌస్ అరెస్ట్ చేయించామా, లేకపోతే ఎక్కడన్నా ఆయన బస్ చేస్తే అక్కడ ఏమైనా మేము అష్టదిగ్బంధనం చేసామా? ప్రజాస్వామ్యాన్ని నల్ల బ్యాడ్జీలు పట్టుకున్నారు. ఉండయా చెప్తాను. సరేనబ్బా, నేను ఇన్ని చెప్పే- దొరికినట్టు ఇదో, చెప్పు, మోహన్ రెడ్డి జరిగినట్టు గారు, చెప్పు. ప్లీజ్, నన్ను మోహన్ రెడ్డి గారు, రెచ్చగొట్టొద్దు. మోహన్ రెడ్డి గారు, నేను సైలెంట్ గా వింటున్నా. మోహన్ రెడ్డి గారు, ఈ రోజు మనం చర్చ చేపట్టింది ఏడాది పాలనపై ప్రజలకు మేలు జరిగిందా, ఇంకా 4.5 మేలు జరగాలంటే మీ వైపు నుంచి సూచనలు కావాలి. వాళ్ళని ఖచ్చితంగా మనం అధికార పక్షంలో ఉన్న వాళ్ళను మీడియాగా మేము, ప్రతిపక్షంగా మీరు నిలదీయాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. అవును. రైట్, చెప్పండి భాస్కర్ గారు. అతను మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు. ఆయన కార్యక్రమాలకు మేమేమో అంతరాయం కల్పించట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి, వాచిడాగ్ లాగా ఎప్పుడు పరిశీలించాలి, లోటుపాట్లను తెలియజేయాలి, నిర్మాణాత్మకంగా సలహాలు సూచనలు ఇవ్వాలి. వీఆర్ ఇన్వైటింగ్ దేర్ సజెషన్స్, వాల్యుబుల్ సజెషన్స్, కన్స్ట్రక్టివ్ సజెషన్స్. అట్లా మేము రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈరోజు పొదిలికి వచ్చాడు. సరే వచ్చాడు, మేము ఎక్కడ ఆటంకం కల్పించలా. వాళ్ళు మహిళా లోకాన్ని జుగుప్సాకరంగా మాట్లాడారు కాబట్టి, కొంత అవమానకర రీతిలో మాట్లాడారు. ఉండండి, మీరు అడ్డు తగలొద్దు. నేను పద్ధతిగా మాట్లాడుతున్నా. వంశీ గారు అడ్డం వచ్చినారు కాబట్టి వంశీ గారిని అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఖచ్చితంగా సార్ మీకు టైం ఇస్తాను. వంశీ గారిని అడుగుతున్నా. ఖచ్చితంగా మీకు టైం ఇస్తాను సార్. సార్ ప్లీజ్, ఇప్పుడు దాకా మాట్లాడి ఫాలో చేసింది నువ్వు. ప్రతిదానికి పోకుండా అడ్డుకోవాలంటే సార్ ప్లీజ్ కంక్లూడ్. ప్రజలంతా చూస్తున్నారు. భాస్కర్ గారు బాధ్యతాయుత అధికార పక్షంగా మీరు, ప్రతిపక్షంగా మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఒక రాజకీయ విశ్లేషకులుగా శ్రీలీల గారు, ముగ్గురు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యువతంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏడాది పాలన తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మా భవిష్యత్తులు ఎగనైనా బాగుపడతాయా, మాకు ఉద్యోగాలు చేయాలంటే చెన్నై వెళ్లాల్సి వస్తుంది, బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది, ఇప్పటికైనా కంపెనీలు ఇక్కడికి వస్తాయా, మమ్మల్ని నమ్మి పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఉందా, మా భవిష్యత్తు ఏంటని యువత మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సమాధానం మీరు? అవును, మీరు ప్రశ్నించేయి, మీరు ఇచ్చే సూచనలు సలహాలు చాలా అమూల్యమైన, చక్కగా చెప్తున్నారు. కాసేపు నన్ను మాట్లాడినవ్వండి. ఇంతవరకు మాట్లాడినవ్వాలి. అడుగుడుగా అడ్డుకుంటే నేనేం చేసేది? మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఇదే పిచ్చిగా అడ్డుపడుతున్నావు. ప్లీజ్ భాస్కర్ గారు మీరు కంటిన్యూ చేయండి. భాస్కర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అంత బీపీ పెట్టుకొని వచ్చేట్లా లైవ్లోకి? పచ్చడానికి భాస్కర్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నన్ను అడిగినానికి నేను అడుగుతున్నా కానీ నన్ను అడగకపోతే నేను అడగను కదా. వంశీ గారు సార్ మాట్లాడకుండా ఉన్నప్పుడు నేను మాట్లాడినా సార్? మళ్ళీ మీరు ఇంటరప్ట్ చేస్తున్నారు. నేను మీకు టైం ఇస్తాను. మీకు టైం ఇచ్చినప్పుడు మీ సూటి ప్రశ్న వేయండి ప్లీజ్. ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి, తర్వాత నేను మళ్ళీ గమ్మ ఉంటా. చెప్పండి. వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు నేను నోరెత్తినానా? నేను మాట్లాడేప్పుడు వాళ్ళు అడ్డుపడినప్పుడు నేను ఏం చేయాలా? అరే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి సార్, మీరు ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నారు? నేను మీకు టైం ఇస్తాను, ఖచ్చితంగా టైం ఇస్తాను. విజయభాస్కర్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. విజయభాస్కర్ గారు, ఈ రోజు పొదులు ఇచ్చాడు. మేము ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆటంకాలు ఆయనకి ఏర్పాటు చేయలేదు. మరి మహిళా లోకాన్ని జుగుప్సాకరంగా మాట్లాడిన విషయంలో వాళ్ళంతా శాంతియుతంగా గాంధేయ పద్ధతుల్లో వాళ్ళు నల్ల బెలూన్లు పట్టుకొని, ప్లాకార్డులు పట్టుకొని, క్షమాపణలు చెప్పాలని చెప్పి ప్లాకార్డులు పట్టుకొని రోడ్ల పక్కన చేరారు. వాళ్ళ మీద రాళ్లు విసిరారు, చెప్పులు విసిరారు. ఒక మహిళ గాయమైంది, ఒక విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ గాయమైంది. సరే, అదొక పార్ట్. విజయభాస్కర్ ఏం చేశారు? కేంద్ర వాణిజ్య మంత్రి విజయభాస్కర్ గారు సింపుల్ గా ఒక విషయం చెప్తున్నా మీకు. మేము ఖచ్చితంగా ఇవన్నీ జరిగినవి, ఇవన్నీ చట్ట పరిధిలో ఉన్నాయి, కేసులు దర్యాప్తు కొనసాగుతుంది. సూటిగా ఈ రోజు ఐ న్యూస్ డిబేట్ చేపట్టింది. ఏడాది పాలనపై ఏం జరిగింది, ఏడాది ఇంకా 4 ఏం చేయబోతున్నారు అని దానికి సంబంధించి దయచేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇది నా సూటి ప్రశ్న. వాళ్ళు పోయిన రబీలో ఎన్నికల సమయంలో ఖరీఫ్ పంట 1670 కోట్లు రైతులకు ధాన్యం డబ్బులు 6 నెలలైనా ఇవ్వకపోతే వచ్చే రంగాన్ని అది క్లియర్ చేశాం మేము. 1670 కోట్లు. మళ్ళా ఇప్పుడు కొత్తగా మొన్న సీజన్ లో వెంటనే మేము 24 గంటల నుంచి 48 గంటల లోపు ధాన్యం డబ్బులు ఇవ్వడం జరిగింది రైతులకు సంబంధించి. పోతే ఆయన రైతులకు సంబంధించి ఈ రోజు వచ్చిన ప్రోగ్రామ్ లో పోతే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశానికి విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించే వర్జీనియా టొబాకో బోర్డుని ఆయన సందర్శించడం జరిగింది. ఆయన అనుచరులు పోటెత్తి పోతే రైతుల పొగాకు బేళ్లని, పోతే పొగాకు బోర్డు నిన్న మొన్న కొనుగోలు చేసిన పొగాకు బేళ్లని అన్నిటినీ ధ్వంసం చేశారు, తొక్కి పడేశారు. మరి ఆ నష్టాన్ని ఎవరు పూరిస్తారు? అదే విధంగా ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఒక పొగాకు వేలం కేంద్రంలో ప్రవేశించే హక్కు
ఈ రోజు క్లస్టర్ ఆ 4 భాస్కర్ గ్రామాల గారు రైతులు భాస్కర్ గారు ఎవరైతే సబ్జెక్ట్ పొగాకు మళ్ళీ పండించారో, డీవియేట్ అవుతుంది. దయచేసి యువతకు నేను ఉద్యోగ చెప్తా. ఉపాధి చెప్తా. అవకాశాలు కల్పించడంలో కూటమి సర్కార్ ఈ సంవత్సరం ఏం చేసింది, రానున్న 4 ఏళ్లలో ఏం అవును. చేయబోతున్నారు? యువత మొత్తం, ఆంధ్రప్రదేశ్ యువత మొత్తం మీపై పెద్ద బాధ్యత ఉంచారు, మీ వైపు చూస్తూ ఉన్నారు. నేను యువత వైపు నుంచే మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు అనేక కంపెనీలు రాబోతున్నాయి, అనేక కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో వాళ్ళకి నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా కృషి చేస్తున్నాం. అదే విధంగా వ్యాపారస్తులకు కూడా ఈ రోజు సైన్ చేయడం జరిగింది. వ్యాపారస్తుల్లో కూడా నైపుణ్యాన్ని తీసుకొని దేశ విదేశీ వ్యాపారాలకి, వర్తకానికి వాళ్ళకి దోహదపడడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోతే రాబోయే కాలంలో మేము మొత్తం 20 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. ఇప్పటికే కొంతమంది కల్పించాం. గ్రూప్ 1 పరీక్షలు ఎప్పుడు కూడా వాయిదాల మీద వాయిదాలు, రిజల్ట్ ఏ ఒక్క కోర్టు ఆటంకాలు, మొత్తం మీద గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు నెల రోజుల్లో 30 రోజుల్లో ఖచ్చితంగా ఫలితాలు వెలువరించాం నిన్న. అదేవిధంగా డిఎస్సిని అడ్డుకోవడానికి 16,347 ఉద్యోగ ప్రకటన చేస్తే దాన్ని అడ్డుకోవడానికి 23 కోర్టు ఫీల్డ్లో ఫిల్స్ చేశారు. రైట్ సార్. 23 కోర్టు ఫీల్స్ పడ్డాయి డిఎస్సిని అడ్డుకోవడానికి. అదే విధంగా మేము చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఇప్పుడు రాజధాని దాని విషయాల్లో శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నాం. అద్భుతమైన రాజధానికి తయారు కాబోతుంది. దాన్ని ఒక సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్ట్ గా తయారు చేయబోతున్నాం, స్వయం సమృద్ధ రాజధాని నగరంగా. దానికి 5 ఏళ్లు గండి కొట్టారు. మళ్ళీ విష ప్రచారాలతో పోతే ఆఖరికి వేసల రాజధానిగా ఆ రాజధానికి వేసల రాజధాని అని పేరు పెట్టారు. అంతకుముందు కమ్మరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, పోతే అదేవిధంగా శ్మశాన వాటికి అన్నారు, దెయ్యాల కోట అన్నారు. మరి ఇన్ని రకాలుగా దానికి పేర్లు పెట్టి ప్రపంచ పటంలో అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా చేయాలని, ఆ రాజధాని వస్తే శిలాఫలకం మీద చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంటుంది, మోడీ గారి పేరు ఉంటుంది, వాళ్ళ పేర్లు ఉండడానికి లేదు. మేము రాజారెడ్డి మనవడు నా పేరు ఉండాలనే దృక్పథం. పోలవరం శరవేగంగా పరుగులు తీస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా పూర్తవుతుంది. అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు, సోలార్ ఎనర్జీ, దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతుంది. అదే విధంగా రైతులకు సబ్సిడీ మీద సోలార్ ప్రాజెక్టులు కేంద్ర రాష్ట్రాల సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా మహిళా లోకానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, మహిళా శక్తి యాప్ రూపొందించాం తక్షణమే మహిళల మీద చర్య తీసుకోవడానికి. అదే విధంగా మీకు చెప్పుకుంటూ పోతే ఇప్పటికే 8,000 చిల్లర కోట్లతో 8 లక్షల చిల్లర కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. త్వరలో అనేక కంపెనీలు సైన్ చేయబోతున్నాయి, ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నాయి. రైట్ సార్. మోహన్ రెడ్డి గారు, మొత్తంగా మేము ఏడాది పాలన మాకు సంతృప్తికరంగానే ఉంది, ఇంకో 4 ఏళ్లలో కూడా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చబోతున్నామని కూటమి తరపున భాస్కర్ గారు చెప్తున్నారు. మీరు బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఎటువంటి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నారు? నిజంగా ప్రజలు కలగన్న కలలు నెరవేర్చడంలో ప్రతిపక్షంగా మీ పాత్ర ఎంతవరకు ఉండబోతుంది, ఏం చెప్తారు? ఇప్పుడు భాస్కర్ గారు నిజాలు మాట్లాడితే దానికి కోపపడాల్సిన అవసరం లేదు, అబద్ధాలు మాట్లాడి కూడా కోపం అంత ఆవేశం వచ్చేట్లా డిబేట్ లో మాట్లాడుతున్నాం. మాట్లాడేప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉండాలి కానీ సబ్జెక్ట్ మళ్ళీ మీరు అక్కడే తిరుగుతున్నారు. ప్లీజ్ సబ్జెక్ట్ వచ్చేయండి. వంశీ గారు, సబ్జెక్ట్ వచ్చేయండి. ఉద్యోగాలు సంవత్సరానికి ఇవ్వాలా, 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇలా ఒక్క ఉద్యోగం ఇంతవరకు ఇలా ఉన్న ఉద్యోగాలన్నీ పీకేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సంతకంతో 2,36,000 ఉద్యోగాలు ఒకే సంతకంతో ఒకే నోటిఫికేషన్ తో ఇచ్చేసినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిలప్ చేసినారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి రాకముందే మెగా డిఎస్సి అబ్బాబ్బా రాష్ట్రంలో ఉండే మొత్తం యువత అందరికీ మేము బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు తర్వాత వాళ్ళు కాకంగా ఉద్యోగాలు కాక ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజుకు సంవత్సరం దాటిపోతున్నా కూడా మెగా డిఎస్సిని పోయి 16,000 పోస్టుకు పెట్టి 16,000లో 6,000 పోస్టులు దాదాపు నోటిఫికేషన్. రైట్. మనకు షేక్ బాజీ గారు జాయిన్ అయిపోయారు. మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. మోహన్ రెడ్డి గారు బాజీ గారు మనకు జాయిన్ అయిపోయారు, వారి వాయిస్ కూడా తీసుకుందాం. బాజీ గారు, మొత్తంగా అభివృద్ధి సంక్షేమంతో ఏడాది పాలనలో దూసుకు వెళ్తున్నామని కూటమి సర్కార్ చెప్తుంది. మీరు కూటమి సర్కార్కి ఎన్ని మార్కులు ఇస్తారు? పరిస్థితి డిబేట్ లో ఉన్న అందరికీ నమస్కారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరం అయింది. కాకపోతే ఏంటంటే ఇటు అభివృద్ధి చేస్తామన్న ప్రామిసు, అటు సంక్షేమ పథకాల్లోని అనౌన్స్మెంట్, సూపర్ 6లు కానీ
పాదయాత్రలు ఇచ్చిన వేరే హామీలు కానీ ఇవన్నీ అమలు చేయడంలో సతమతం అవుతూ నానా తంటాలు పడతా ఉన్నారు. నేనైతే మీరు పెట్టిన ఎజెండా పాయింట్స్తో చూస్తే కనుక మరి కూటమి సర్కారు దాదాపు ఈ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో నెరవేర్చడంలో విఫలమైందనే చెప్తాను. కారణం ఏంటంటే ప్రధానంగా అనేక హామీలు ఇచ్చారు. సూపర్ 6 మాత్రమే కాదు, సూపర్ 6 లో ఇచ్చింది కేవలం నెరవేర్చింది ఒకటే, అది గ్యాస్ బండల్ది, అదే నెరవేర్చారు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఏదో రైతులకి ఏదో ఇస్తామంటున్నారు, తల్లికి వందనంలో చేస్తామంటున్నారు, అవి చెప్తున్నారు. అవి అవి అలాగే బస్సులు, ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి ఉగాది నుంచి అన్నారు, ఉగాది వెళ్ళిపోయింది. అట్లాగే ఏంటంటే విద్యార్థులకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామన్నారు. ఇట్లా చూసుకుంటా పోతే అనేక అంశాలలో సూపర్ 6లో సతమతం అవుతా ఉన్నారు. సంవత్సరం దాటిపోయినా కానీ వాటి అమలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దాని మీద క్లారిటీ లేకుండా అయిపోయింది. వాలంటీర్లను పాపం ఆశ పెట్టారు, 10,000 రూపాయలు నెలకు ఇచ్చి మిమ్మల్ని తీసుకుంటామని. మరి విజయవాడ పరిసరాల్లో వచ్చిన వరదల్లో కూడా వాళ్ళని ఉపయోగించుకున్నారు, వాళ్ళని రోడ్డు మీద పడేశారు. అట్లాగే ఏదైతే అడుగడుగునా ఇచ్చిన హామీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కానివ్వండి, మెగా డిఎస్సి విషయంలో కానివ్వండి, అట్లాగే ఏదైతే ఈ మన పిల్లలకి చిన్నపిల్లలకి స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆ టీచర్స్ కానివ్వండి, ఎన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. సంవత్సరం అయిపోయింది. మరి వచ్చే 4 ఏళ్ళు, ఒక లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ పోతే మధ్యలో ఉన్నది 3 ఏళ్ళు. మరి ఈ 3 ఏళ్లలో ఇప్పుడు అమరావతి పూర్తి చేయాలి, అట్లాగే ఏదైతే మన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, అట్లాగే ఈ ప్రచారంలో ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, గ్రాంట్లు రాబట్టడంలో అనుకున్నంత ప్రోగ్రెసివ్ లో లేదు కూటమి ప్రభుత్వం. ఏదో మసిపూచి మారేడుకాయ చేసి అరువులు ఇప్పించి అప్పులు ఇప్పించి చేస్తామంటున్నారు కానీ మోడీ సర్కారు మెడలు వంచి మాకు ఇది కావాలని, ఎందుకంటే ఆ పొజిషన్ ఉంది. ఇవాళ కేంద్రంలో నితీష్ కుమార్ కానివ్వండి, చంద్రబాబు గారి యొక్క బలం అవసరం అయినప్పటికీ కూడా ఆ దిశగా ప్రయత్నం చేయకుండా నిధులు రాబట్టడంలో ఫెయిల్యూర్. కాబట్టి ఏంటంటే మేమేమంటున్నాం అంటే మా డిమాండ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి విభజన హామీలు ఇంకా అట్లాగే ఉన్నాయి. మరి స్పెషల్ స్టేటస్ అటకెక్కింది, పోనీ అది పోతే పోయింది. వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలకు కానీ ప్రత్యేక గ్రాంట్లు ఇస్తా ఉన్నారు, ప్రత్యేకమైన నిధులు రిలీజ్ చేస్తా ఉన్నారు, అవి లేవు. రైట్, భాస్కర్ గారు ఏం చెప్తారు? మొత్తంగా బాజీ గారు క్లియర్ కట్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. కేంద్రంలో మీ సంపూర్ణ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం నడుస్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ అని పేరుకే చెప్తున్నారు కానీ ఆ మొత్తంలో నిధులు మీరు తీసుకురాలేక విఫలమవుతున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? పెద్దలు బాజీ గారి సూచనలు నిర్మాణాత్మకంగా ఉన్నా కానీ కొంచెం వ్యవధిలో కొంత సమయం తీసుకున్న తర్వాత ఇవన్నీ ఎలా పరిష్కారం అవుతాయి అనేది ఆశ్చర్యకరంగా మీరు చూస్తారు. ఏటిని వదిలేది లేదు, కూటమి ప్రభుత్వం ఏటిని వదలదు, ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటుంది. ఒక నిరుద్యోగ విషయంలో 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, జనరల్ ఎలక్షన్ ప్రారంభమైన తర్వాత నిరుద్యోగ భృతి కల్పన ఆయన ప్రవేశపెట్టింది. ఆ రోజు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఈ రోజు మారిన కాలమాన పరిస్థితుల్లో ఒకవైపు 25 లక్షల ఉద్యోగాల దాకా మేము మేనిఫెస్టోలో ప్రమాణం వాటిని ఒకవైపు చేశాం. మరి బాజీ గారు చెప్పినట్టు 9th, 10th షెడ్యూల్స్ లో చాలా చిక్కు సమస్యలతో ముడిపడి ఉంది. అది నేరుగా మనకై మనం ఒంటిపోకటిగా పరిష్కరించుకునే కాదు. తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తుంది. వాటన్నిటిని ఎక్స్పోర్ట్స్ కమిటీస్ ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళి అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకుంటున్నారు, వాటి మీద చర్చలు జరుపుతున్నారు. అది పరిష్కారం కావాల్సిన పోతే ఒక నిరుద్యోగ భృతి విషయంలో త్వరలో ఆ కార్యక్రమాలు ఇవి పూర్తయిన తర్వాత ఇది తల్లికి వందనం రేపు పూర్తవుతుంది. రేపు అన్నదాత సుఖీభవ అతి త్వరలో పూర్తి కాబోతుంది. ఆగస్టు 15కి ఉచిత మహిళా బస్సు పథకం పూర్తి కాబోతుంది. ఇక మిగిలేది ఒక నిరుద్యోగ వృత్తికి సంబంధించి అతి త్వరలో ఒక మంచి సంతృప్తికరమైన ప్రకటన చూస్తారు. అదే విధంగా 9th, 10th షెడ్యూల్స్ అనేది అది పక్క రాష్ట్రం తెలంగాణ మన మధ్య ఏర్పడినటువంటి విషయం. అది మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక్క ఆన్సర్. కూటమి సర్కార్ ని మీరు ఇక ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నాలు చేయబోతున్నారా?
ఇక కార్యాచరణ ఎలా ఉండబోతుంది ప్రజల కోసం? వైసీపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? మీరు సలహాలు అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నా. రాష్ట్రంలో ప్రజలైతే వీళ్ళను నమ్మడం లేదు, ఎందుకంటే వీళ్ళు పని చేయరని నమ్మడం లేదు. కూటమి అనే తర్వాత ఏదో బీజేపీ ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, వీళ్ళందరూ కలిస్తే ఏమన్నా అంతో ఇంతో చేస్తారేమని నమ్మకం ఉండేది. కొంచెం ఆ నమ్మకం కూడా పోగొట్టినారు కాబట్టి వీళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. కానీ వీళ్ళు మేలు చేయకపోయినా చాలు స్వామి, ఈ 5 సంవత్సరాలు వీళ్ళు మా జోలికి రాకపోతే మేము బయటపడతామనే విధంగా ప్రజలు భావించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ మానభంగాలు, మర్డర్లు, ఈ కేసులు, అక్రమ కేసులు, వీటిని ఆపి అభివృద్ధి పైన కాకపోయినా ముందు చెప్పినటువంటి పథకాలను కంటిన్యూ చేసినా కూడా పర్వాలేదు, వాటిని కంటిన్యూ చేస్తే జనం సంతోషపడతారు తప్ప వీళ్ళు కొత్తగా చేసేది ఉండదు, చేస్తారని నమ్మకం లేదు. రోజు మొత్తంగా చర్చలో పాల్గొన్న బాజీ గారికి, కంచర్ల విజయభాస్కర్ గారికి, మోహన్ రెడ్డి గారికి, శ్రీలీల గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కూటమి సర్కార్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా యువత ఆశలైతే కూటమి ప్రభుత్వంపై ఉన్నాయి. బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైసీపీ కూడా కూటమికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అభివృద్ధి పదంలో నడిచే విధంగా, కంపెనీలు అక్కడికి వచ్చి విద్యా ఉపాధి అవకాశాలు అక్కడ మెరుగయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. ఇక పోలవరాన్ని జీవనాడిగా భావిస్తున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేయాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడంలో ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం కూడా నిరంతరం ఒత్తిడి తెస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. స్టే ట్యూన్.